హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో లూప్స్ చూద్దాం. అంటే జావాలో లూప్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి అండ్ అవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 3 టైప్స్ అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్, సెకండ్ వన్ ఇస్ లూప్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ వన్ ఇస్ జంప్ స్టేట్మెంట్. ఈ డెసిషన్ మేకింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. ఇఫ్ ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ గురించి క్లియర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మనం డిస్కస్ చేసాం కదా. ఈ రోజు ఈ వీడియోలో లూప్ స్టేట్మెంట్స్, ఒకవేళ ఎవరైనా డెసిషన్ మేకింగ్ చూడకపోతే లాస్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఈ రోజు ఈ లూప్ స్టేట్మెంట్ అంటే చూద్దాం. ఈ లూప్ స్టేట్మెంట్స్ లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఏంటంటే, ఒకటి ఫర్ లూప్, సెకండ్ వన్ వైల్ లూప్ అండ్ థర్డ్ వన్ ఇస్ డూ వైల్ లూప్ అనమాట. ఇవి ఒక్కొక్కటి విడివిడిగా చెప్తాను, మొత్తం ఒకే వీడియోలో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఎక్కువ ఎలాబరేట్ గా నేను చెప్పలేను, వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను చెప్పలేను. సో ఒక్కొక్క వీడియోలో అయితే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తూ ఎక్కువ డెప్త్ గా వెళ్దాం. సో అసలు ఈ ఫర్ లూప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెఫినేషన్ చూడండి, మీరు ఒకసారి అర్థమవుతుంది. నేను తెలుగులో క్లియర్ గా చెప్తాను. ఈ ఫర్ లూప్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఒక కండిషన్ ని బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా సేమ్ కండిషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఫర్ లూప్ లో వచ్చేసరికి కండిషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం అండ్ రిపీటెడ్ గా ఎక్కువ సార్లు ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని ఒక 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని అన్ని సార్లు ప్రింట్ చేయలేను. సో అప్పుడు ఆ టైంలో నేను ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎక్కువ సార్లు రిపీటెడ్ గా నేను ప్రింట్ చేసుకోగలను. చూపిస్తాను. మనం సింటెక్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఫర్ లూప్ సింటెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ఇనిషియలైజేషన్ అండ్ సెకండ్ వన్ కండిషన్ అప్డేషన్. ఈ విధంగా ఉంటుంది. మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలో అది ఇక్కడ మనం రాస్తాం. ఈ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్. మనం కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? నువ్వు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నావా, 10 నుంచి స్టార్ట్ చేస్తున్నావు, అది ఇనిషియలైజేషన్ అనమాట. నువ్వు ఎక్కడి నుంచి కోడ్ ని స్టార్ట్ చేస్తున్నావు, అది ఇనిషియలైజేషన్. అండ్ కండిషన్, ఈ కండిషన్ ఎలా యూజ్ చేస్తాం? నువ్వు దేనికి యూజ్ చేస్తున్నావు అసలు కోడ్? గ్రేటర్ దెన్ చూపించడానికి యూజ్ చేస్తున్నావా, లెస్ దాన్ యూజ్ చేస్తున్నావా అనేది కండిషన్ అనమాట. ఈ అప్డేషన్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ అనమాట. మనం స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ 0 నుంచి యూజ్ చేస్తున్నాను నేను అనుకోండి. 0 నుంచి యూజ్ చేస్తున్నప్పుడు అది పెరగాలి. సో 0 to 10 అన్న. సో ఆ 0 to 10 వెళ్ళడానికి అప్డేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ యూజ్ చేస్తాం మనం. అండ్ ఈ విధంగా అయితే ఈ సింటెక్స్ ఉంటుంది. ఈ సింటెక్స్ యూజ్ చేసుకుని మనం కోడ్ రన్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ అయితే నేను క్లాస్ నేమ్ ఇచ్చేసుకుంటాను, పబ్లిక్ క్లాస్ లూపింగ్. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఇక్కడ స్పెసిఫిక్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, లూపింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాను లూపింగ్ అనేసి, సో నేను అదే యూజ్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫన్ వేలో చేద్దాం మనం, చాలా ఈజీగా అండ్ ఒక మంచి హ్యూమర్గా ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఫ్రెండ్కి వాళ్ళ ఎవరికి గొడవ అయింది. వాడు వచ్చేసి నా దగ్గరికి వచ్చి సారీ అనే మెసేజ్ని ఒక 100 టైమ్స్ ప్రింట్ చేయరా అన్నాడు. సో నేను దాన్ని మనం ఎలా ప్రింట్ చేస్తాం యాక్చువల్గా, ఈ విధంగా మనం సారీ అనే దాన్ని ప్రింట్ చేస్తాం. రన్ చేస్తున్నా. సో సారీ అనేది మనకు వచ్చింది, ఈ విధంగా ఉంటుంది. కానీ దీన్ని 100 టైమ్స్ అంటే మనకు చాలా ఇబ్బంది. ప్రతిసారి సిస్టంలో డౌట్ మొత్తం కొట్టుకుని చాలా ఇబ్బంది. అలాంటి టైంలో ఎక్కువ సార్లు ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాం చూపిస్తాను నేను. ఫర్ ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఫస్ట్ వన్ స్టార్టింగ్, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు. సో నేనైతే ఐ ఇచ్చుకుని, ఇక్కడ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి మీరు. ఐ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 0. నేను ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా సారీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ ఐ లెస్ దెన్, వాడు ఏం చెప్పాడు, నాకు 100 టైమ్స్ కావాలన్నాడు. అర్థమైంది కదా. నాకు 100 టైమ్స్ సారీ ప్రింట్ అవ్వాలన్నాడు. సో 100 టైమ్స్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో అందుకు ఈ కండిషన్ యూజ్ చేశాను. అండ్ ఇది 0 నుంచి 100కి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటి? అప్డేషన్. థర్డ్ వన్ అప్డేషన్ అని ఎలా యూజ్ చేస్తాం? ఐ ప్లస్ ప్లస్, సింప్లీ ఇంతే. ప్లస్ ప్లస్ వాడుకోవచ్చు, లేదా +1 యూజ్ చేసుకోవచ్చు. యువర్ విష్, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా యూజ్ చేసుకోండి. సారీ, ఇక్కడే యాక్చువల్లీ ఇంట్ ఇవ్వాలి. ఇంట్ మనం ఎందుకంటే నెంబర్ ఇస్తున్నాం కదా, సో ఇంట్ అనేది ఇవ్వాలి. మనం నెంబర్స్ తో డీల్ చేస్తాం. మనం నెంబర్స్ తో డీల్ చేసేటప్పుడు ఇంటీజర్, ఇంట్ అంటే ఇంటీజర్ కదా, సో ఈ విధంగా నెంబర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సారీ 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, అంతే కదా.
సారీ 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా సారీ అనేది 100 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఎలా మనం యూజ్ చేసాం ఏంటి? ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ వన్ కండిషన్ లెస్ దాన్ 100 కన్నా తక్కువ సార్లు ప్రింట్ అవ్వాలి, అండ్ థర్డ్ వన్ ఇస్ ఇంక్రిమెంట్ 0 to 100 వరకు వెళ్ళాలంటే ఇంక్రిమెంట్ యూజ్ చేయాలి. ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకుని మనం 100 టైమ్స్ అనేది ప్రింట్ చేసాం. ఇది మనం కౌంట్ చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ 100 అనేది ఉంటుంది. ఈ విధంగా సారీ ఎగ్జాక్ట్ 100 ఉండదు, 99 ఉంటుంది. ఎందుకు 99 అంటున్నానంటే ఐ లెస్ దెన్ 100 అన్నాను. అంటే ఐ లెస్ దెన్ 100 అంటే 99 ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. మరి 100 టైం కూడా ప్రింట్ అవ్వాలి. మరి ఎలా అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చేయండి. ఈక్వల్ టు ఇచ్చేస్తే సింపుల్ గా మనకి కోడ్ 100 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోతుంది ఈజీగా. ఈ విధంగా అయితే మీ గర్ల్ ఫ్రెండ్స్ మీరు 100 టైమ్స్ సారీ చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇది ఈ విధంగా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ ని A to Z ప్రింట్ చేయాలి బై యూజింగ్ ఫర్ లూప్. అందువల్ల ఫర్ లూప్ ని యూజ్ చేసుకుని ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు అలా ప్రింట్ చేయాలి. నేను చూపిస్తాను, చాలా ఈజీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనుకోండి. ఇందాక మనం నెంబర్స్ తో డీల్ చేసాం కాబట్టి ఇంట్ అన్నాను. ఇంట్ అంటే ఇంటీజర్. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ అనేవి వేరియబుల్స్ అంటాం, క్యారెక్టర్స్ అన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ ని యూజ్ చేయడానికి నేను ఇంట్ యూజ్ చేయకూడదు. ఇంట్ యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ రాదు. సో నేనేం చేస్తాను, క్యార్ అంటే క్యారెక్టర్ అన్నమాట. చూడండి, గుర్తుంచుకోండి, క్యార్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ అనమాట. క్యార్ సిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఏ. నాకు ఖచ్చితంగా ఏతోనే స్టార్ట్ అవ్వాలి. ఆల్ఫాబెట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ కదా. సో ఏతో నాకు ఆల్ఫాబెట్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి. ఇచ్చేసాను. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ కండిషన్ అనమాట. ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి. సో సిహెచ్ లెస్ దాన్ నేనేమంటానంటే జెడ్. నాకు జెడ్ వరకే కావాలి. సో నేను జెడ్ వరకు ఇచ్చేసాను. అండ్ ఈ A to Z పెరగడానికి మనకు అప్డేషన్ యూజ్ చేయాలి. అప్డేషన్ ఎలా యూజ్ చేస్తాము, సిహెచ్ ప్లస్ ప్లస్ సింప్లీ ఇంతే. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు సిస్ క్యార్ సిహెచ్ యూజ్ చేసాను, రన్ చేసాం. ఇక్కడ చూడండి, సిహెచ్ అనేది ప్రింట్ అయింది, బట్ మనకు ఆల్ఫాబెట్స్ ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేసాం. చూసారు కదా, స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే స్ట్రింగ్ యూజ్ చేస్తామో స్ట్రింగ్ లోపల ఉన్నది మాత్రమే ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ అనేది రావాలి అంటే మనము జస్ట్ స్ట్రింగ్ లేకుండా ప్రింట్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనేవి మనకు వస్తాయి. ఆల్ఫాబెట్స్ వచ్చాయి, చూపిస్తాను చూడండి. ఆల్ఫాబెట్స్ నేను ప్రింట్ చేయగలిగాను. ఎలా, A to Y వరకే వచ్చాయి, బట్ జెడ్ వరకు రావు. ఎందుకు రావు అంటే చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, మనకి జెడ్ ఇంక్లూడ్ చేయలేము మనం ఇక్కడ. సో జెడ్ ఇంక్లూడ్ చేయాలంటే ఈక్వల్ టు వాడాలి. ఈక్వల్ టు అనేది ఆపరేటర్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి జెడ్ కూడా ఇంక్లూడ్ అయింది ఈ విధంగా. కానీ నాకు ఇప్పుడు నేనేమంటానంటే నాకు ఈ ఆల్ఫాబెట్స్ నాకు కిందకి ఇప్పుడు మనకి ఇలా కిందకి వచ్చాయి కదా, ABCDEFG. నాకు అలా వద్దు. నాకు ఎలా కావాలి అంటే పక్క పక్కన రావాలి. ఐ మీన్ సైడ్ బై సైడ్ రావాలి. సో అలా సైడ్ బై సైడ్ ఎలా రావాలి అంటే సింప్లీ ఈ LN ఉంది కదా, LN అంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవడానికి మనం LN యూజ్ చేస్తాం. ఇఫ్ సైడ్ బై సైడ్ యూజ్ చేయాలి అంటే రావాలి అవుట్పుట్ అంటే మనం LN యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనకి చూడండి ABCDలు వచ్చాయి కదా, ఆల్ఫాబెట్స్ మనకి ఎలా వచ్చాయి, పక్క పక్కన వచ్చాయి. బట్ నాకు ఎలా పక్క పక్కన వద్దు. నాకు ఎలా కావాలి, నాకు ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి గ్యాప్ ఉండాలి. సో అలాంటప్పుడు ప్లస్ యూజ్ చేశాను, గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాం. ఆల్ఫాబెట్స్ అనేవి చూసారు కదా, మనకి సైడ్ బై సైడ్ అండ్ గ్యాప్ వచ్చేసింది. అర్థమైంది కదా, ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే నాకు క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కావాలి, అంటే క్యాపిటల్ లెటర్స్ అనమాట. సో అప్పుడు ఏం లేదు, జస్ట్ మనం క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ ఇచ్చేసుకుందాం. ఇలా ఇచ్చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ చూసారు కదా, క్యాపిటల్ లెటర్స్ అనేవి వచ్చేసాయి. ఎలా, సైడ్ బై సైడ్ విత్ స్పేస్. అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మనం ఆల్ఫాబెట్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఇలా ఒక కోడ్ ఇలా టైప్ చేసామంటే అలా ఒక కోడ్ ని అలా వదిలేయకూడదు. సో మనం ఇన్ని రకాలుగా మనం చేంజెస్ చేసుకుంటూ మోడిఫై చేసుకుంటూ చేస్తే మనకి ఇంకా కోడింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అండ్
క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు నేను లైక్ ఇంకొక క్వశ్చన్ 0 to 100 నెంబర్స్ నేను ప్రింట్ చేయాలి. సేమ్ ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇక్కడ క్యార్ ఉంది కదా, ఈ క్యార్ తీసేసి ఇంటి పెడతాం. ఇంటి ఎందుకు పెట్టానంటే మనం ఇప్పుడు డీల్ చేయబోయేది ఇంటీజర్స్ తో, నెంబర్స్ తో. సో మనం ఇది వర్క్ అవుతుంది మనకి. ఇంట్ ఇక్కడ మీ ఇష్టం, ఐ ఇస్తారా, జే ఇస్తారా, కే ఇస్తారా, మీ ఇష్టం. నేను ఐ ఇస్తున్నా. జస్ట్ 0 to 100 అన్నా కదా, సో నేను 0 ఇచ్చాను, సెమీకోలం. ఇక్కడ సిహెచ్ తీసేసి జస్ట్ ఐ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మన కండిషన్ ఏంటి, 100 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో ఈక్వల్ టు వాడాం మనం. ఇప్పుడు ఐ ఇంక్రిమెంట్ జరగాలి, సో ఐ ప్లస్ ప్లస్. అర్థమైంది కదా. ఇప్పుడు జస్ట్ మనం ఏం లేదు, ఐ ప్రింట్ చేయాలి. సో మనం ఇలా చేస్తే 0 to 100 వచ్చాయి కదా, చూడండి. 0 to 100 నెంబర్స్ మనకి 100 కూడా ఇంక్లూడ్ అయింది. 100 ఎందుకు ఇంక్లూడ్ అయిందంటే మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేసాం. చూపిస్తాను చూడండి మీరు. లెస్ దెన్ ఈక్వల్ టు రెండు యూజ్ చేసాం. సో అప్పుడు మనకి 100 కూడా ప్రింట్ అయింది. సో ఇప్పుడు నాకు ఏ నెంబర్స్ నాకు స్పేస్ తో కావాలి. సో ఇందాకలాగే సేమ్ ప్లస్ ఇన్వర్టెడ్ కామర్స్ జస్ట్ స్పేస్ రన్. సో ఇవే నెంబర్స్ నాకు చూసారు కదా స్పేస్ తో వచ్చాయి. సేమ్ ఇందాక నెంబర్సే. ఇందాక ఎలా వచ్చాయంటే దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు మనకి ఒక్కొక్క డిజిట్ కి మనకు మధ్యలో గ్యాప్ ఉంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అర్థమైంది కదా. ఫర్ లూప్ అనేది రిపీటెడ్ గా ఎక్కువ సార్లు యూజ్ చేయడానికి వాడతాం. నేను మీకు ఆల్రెడీ చేసి చూపించాను. సారీ అనేది 100 టైమ్స్ ప్రింట్ చేసి చూపించాను. అండ్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేసి చూపించాను. అండ్ నెంబర్స్ ప్రింట్ చేసి చూపించాను. ఈ విధంగా ఫర్ లూప్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి వైల్ లూప్ ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను, చూడండి. అండ్ తర్వాత డూ వైల్ లూప్ అనేది కూడా అప్డేట్ చేస్తాను, చూడండి. అర్థమైంది కదా. ఫర్ లూప్ అనేది ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది ఎక్కువ సార్లు. సేమ్ ఇఫ్కి అది కూడా సేమే, రెండు కండిషన్ బేస్. బట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ గా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఈ విధంగా అనేది మనకు ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.